జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించి ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వే చేయిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 23వ తేదీన ఈ సర్వే ప్రారంభమైనట్లు, 29వ తేదీన ముగుస్తున్నట్లు మీడియాలో వార్తలొచ్చాయి. రాష్ట్ర నిఘా విభాగం ఈ సర్వేను నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని 9 ప్రశ్నల్ని చంద్రబాబు నాయుడు రూపొందించారట. ఈ సర్వే నిఘా విభాగం అదనపు డీజీ ఆధ్వర్యంలో జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రతి శాసనసభ నియోజకవర్గం నుంచి 100 మందిని శాంపుల్ సైజ్ గా ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ శాంపుల్ సైజులో అన్ని వయసుల వారు ఉన్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో నిఘా విభాగానికి చెందిన ఓ సబ్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో 10 మంది కానిస్టేబుల్ సర్వే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలను కవర్ చేస్తూ ప్రతి కమ్యూనిటీని తమ సర్వే కోసం ఎంపిక చేసుకుంటున్నారు. ఇక ఆ ప్రశ్నలు ఇలా ఉన్నాయి. జనసేన ప్రజా సమస్యల్ని పట్టించుకుంటుందా? వాటిపై ప్రతిస్పందన ఎలా ఉంది? వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తే విజయం సాధిస్తుందా? ఏ పార్టీ మద్దతు తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో జనసేన విజయం సాధిస్తుంది? ఏ కమ్యూనిటీలు జనసేనకు మద్దతు ఇస్తున్నాయి? జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రి అయ్యే సామర్థ్యం ఉందని భావిస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో జనసేన బలం పుంజుకుంటే ఏ పార్టీ నష్టపోతుంది? 2014 ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేశారు? వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తే మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థుల్ని పోటీకి దించే సామర్థ్యం జనసేన పార్టీకి ఉందా? ఇలా ఈ ప్రశ్నలతో నిఘా విభాగం చేస్తున్న సర్వే ఫలితాలు ఈ నెల 30వ తేదీన చంద్రబాబు చేతికి వస్తాయని భావిస్తున్నారు. జనసేనకు రాయలసీమ, కోస్తాల్లో కొన ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ మద్దతు లభిస్తున్నట్లు సర్వే ఫలితాలు తెలియజేస్తున్నట్లుగా సమాచారం. యోయో న్యూస్, హైదరాబాద్.